అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవునికి అనేక పేర్లు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి. అందులో ఒక దాని గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. దానికంటే ముందు ఆగండి, మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను, దాని గురించి మీరు ఆలోచించండి. నెంబర్ 1, ఏమైనా వరద హెచ్చరికలు మన ప్రాంతాల్లో జారీ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నెంబర్ 2, మన పిల్లలు గనక ఏమన్నా ఈ సమస్యలో ఇరుక్కుంటే వారు మొట్ట ఎవరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు? ఎందుకు ఈ 2 ప్రశ్నలు అడిగానంటే, ఈ రోజు నేను చెప్పబోయే పేరు లేదా నామము దీనికి కనెక్ట్ అయి ఉంది. ఏంటంటే ఆ పేరు ఎల్ సాలి. ఎల్ సాలి మీన్స్ గాడ్ ఈజ్ మై రాక్ ఆర్ మై స్ట్రెంగ్త్. ఎందుకు దీని గురించి? గాడ్ ఈజ్ మై రాక్ అంటే కీర్తనకారుడు 18వ కీర్తనలో 2వ వచనంలో రాశాడు, ద లార్డ్ ఈజ్ మై రాక్, దేవుడు నా బండై ఉన్నాడని రాశాడు. అక్కడ నిజమే, మనకి ఏదైనా వరదలు వచ్చినప్పుడు, ఏదైనా ఆ హెచ్చరికలు జారీ చేసినప్పుడు మనం ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్తాం, ఎత్తైన కొండ మీదకే వెళ్తాం. ఎందుకంటే ఆ కొండకు రీచ్ అవ్వడం చాలా అసాధ్యం అన్నమాట. నిజమే, మనం ఏదైనా సమస్యలో ఇరుక్కుపోయినప్పుడు, ఏదైనా కష్టాల్లో ఇరుక్కుపోయినప్పుడు ఆ కొండ, ఆ బండ లాంటి మన క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ సమస్యలు తాకలేవు. బండకున్న ముఖ్య లక్షణం ఏంటంటే అది కదల్చబడలేదు. ఈ లోకంలో ఉన్నవి కదల్చబడొచ్చేమో కానీ, ఈ లోకంలో ఉన్నవి విరగొట్టబడొచ్చేమో కానీ, మన క్రీస్తు, మన బండ అయిన క్రీస్తు మాత్రం అన్షేకబుల్, ఇమ్మూవబుల్. ఆయన కదల్చబడడు. ఆయన దగ్గరికి మనం చేయాల్సింది పని ఏంటంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. నెంబర్ 2, మన పిల్లలు సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారంటే వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వారే బలం కాబట్టి. మన పిల్లలు పరిగెత్తుకుంటూ, నాన్న ఈ సమస్య వచ్చింది, అమ్మ ఈ సమస్య వచ్చిందని ఎందుకు చెప్తున్నారంటే మా నాన్న సమస్య తీరుస్తాడు, మా అమ్మ సమస్య తీరుస్తుందని. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కొంతవరకు మాత్రమే తీర్చగలరు కానీ మన ప్రభువు, మన దేవుడైన యేసుక్రీస్తు వారు మాత్రం ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన కనుక చెప్పుకుంటే ఆయన మన బలమే ఉన్నాడు. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మీకు వస్తే ఒక్కసారి కీర్తనకి రండి. 18వ కీర్తన 2వ వచనాన్ని కొన్నిసార్లు చదవండి. దేవుడు మీ బండై ఉన్నాడు, దేవుడు మన బలమై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.